హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి 2025లో జరుగుతున్న ఎగ్జామ్స్ ఒక అనాలిసిస్ మనం చూస్తున్నాం కదా. ఈరోజు మనం 10th జూన్ నెలలో 10వ తారీఖు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. సో నేను ఈ అనాలిసిస్ వీడియోస్ అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి పార్ట్ వైజ్గా 1, 2, 3 అనే తమ్నైల్స్తో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో జీకే అండ్ జిఎస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే తమ్నైల్స్ లోపల మీకు అనాలిసిస్లో ఉంటాయి. ఓకేనా? సో రైల్వే వాళ్ళ నోటీసులను దృష్టిలో పెట్టుకొని అనాలిసిస్ అని రాయట్లేదు, అది ఛానల్కి ప్రాబ్లం అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఒకసారి ఈ క్వశ్చన్స్ని మీరు చూసి రిఫర్ చేసుకొని వీటికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకుంటే జరగబోయే షిఫ్ట్లో మీకు కొంతవరకు మార్క్స్ గెయిన్ చేసుకొని మీరు కొంతవరకు మంచిగా ఆన్సర్ చేసి స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని సద్వినియోగపరచుకోండి. అందరికీ వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు అంటే జూన్ 10th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఉండవల్లి కేవ్స్ రిలేటెడ్ టు విచ్ డైటీ గాడ్? సో ఉండవల్లి కేవ్స్లో ఆ కేవ్స్ లోపల పూజించే దేవుడు ఎవరు, ఏ దేవుడికి వాటిని సమర్పించారు అని అడిగారు. సో ఉండవల్లి కేవ్స్ అని మనకి ఎక్కడ ఉంటాయి? విజయవాడ దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఓకేనా? విజయవాడ దగ్గర మనకి ఉండవల్లి కేవ్స్ ఉంటాయి. సో అది మనకి విష్ణు భగవాన్కి సంబంధించిన కేవ్స్ అన్నమాట. విష్ణు భగవాన్. సో విష్ణువు అనే దేవుడికి సంబంధించిన కేవ్సే ఉండవల్లి కేవ్స్ అనమాట. ఈ ఉండవల్లి కేవ్స్ అనేవి మనకి విజయవాడ దగ్గరలో ఉంటాయి. సో వీటిని కన్స్ట్రక్షన్ చేసి లేదా వాటిని తొలిపించిన రాజులు ఎవరని అడిగితే విష్ణుకుండిన డైనాసిటీ. సో విష్ణుకుండిన డైనాసిటీ తెలుగులో అయితే ఇలా ఉండిద్ది అనమాట. విష్ణుకుండిన డైనాసిటీకి సంబంధించిన రాజులు ఈ ఉండవల్లి కేవ్స్ని చేశారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్, లా కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా బై, ఇండియాలో లా కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ ఏంటంటే లార్డ్ మెకాలే అనే వ్యక్తి లా కమిషన్ ఏర్పాటు చేశారు. సో అది 1834లో ఏర్పాటు చేశారు. సో 1834లో లా కమిషన్ స్టార్ట్ అయింది. సో దేని ఆధారంగా? 1833 చార్టెడ్ యాక్ట్ అనమాట. సో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్, కౌన్సిల్స్ యాక్ట్, చార్టెడ్ యాక్ట్స్ అని ఉంటాయి కదా. 1833 చార్టెడ్ యాక్ట్ ప్రకారంగా 1834లో మెకాలే ద్వారా లా కమిషన్ ఏర్పాటైంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రిట్రీటింగ్ మాన్సూన్ అంటే తిరోగమన ఋతుపవనాలు ఎఫెక్ట్స్ విచ్ ప్లేసెస్, అవి ఏ ప్లేసెస్ని ప్రభావితం చేస్తాయి అని అడిగారంట. సో ఆన్సర్ చెన్నై. సో తమిళనాడులోని చెన్నై ప్రాంతం, ఏపీలో కొన్ని ఏరియాస్ వీటిని రిట్రీటింగ్ అంటే తిరోగమన ఋతుపవనాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇవి అక్టోబర్ నవంబర్ మధ్య భారతదేశంలో ఉంటాయి అన్నమాట. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే వీక్ అయిపోతాయో ఇక అక్కడి నుంచి మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని కూడా వాటిని పిలుస్తూ ఉంటారు. సో నార్త్ ఈస్ట్ అన్న రిట్రీటింగ్ మాన్సూన్స్ అన్న ఒకటే. తెలుగులో ఈశాన్య ఋతుపవనాల వల్ల ఏ ప్రాంతం ప్రభావితం చెందుతుంది, వర్షానికి గురవుతుంది అని అడిగితే దట్ ఆన్సర్ ఈజ్ చెన్నై. నెక్స్ట్ 4వ క్వశ్చన్, 23 ఆర్టికల్ రిలేటెడ్ టు అని అడిగారు. సో 23 ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనమాట. ఓకేనా? హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రొహిబిషన్ గురించి, ఫోర్స్డ్ లేబర్ అంటే బలవంతంగా పని చేయించడం, అర్థమైందా? మనుషుల అక్రమ రవాణా, వాటి గురించి తెలియజేస్తుంది. సో యాక్చువల్గా 23, 24 అనేవి ఫండమెంటల్ రైట్స్లో భాగం. వీటిని రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. దోపిడీకి వ్యతిరేకంగా ఆపే హక్కులు, దోపిడీని నిర్బంధించే హక్కులు అని అర్థం అనమాట. రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గుర్తుపెట్టుకోండి. వీటి తర్వాత మత స్వాతంత్రపు హక్కులు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో 12 to 35 మనకి 12 to 35 ఆర్టికల్స్ మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 5వ క్వశ్చన్, 1990లో వచ్చిన 65వ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అని అడిగారు. సో అమెండ్మెంట్ మీద కంపల్సరీ అడుగుతున్నాడని చెప్పి చూసారా. సో
1990లో వచ్చిన 65వ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అంటే ప్రొవైడింగ్ నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఒక అధి ఒక 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 అధికారి ఒక అధికారి యొక్క హోదాలో ఒక అధికారి కింద ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కొన్ని జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాలి అని మనకు 65వ అమెండ్మెంట్ తెలియజేస్తుంది. అయితే దీనికి కొనసాగింపుగా 65వ అమెండ్మెంట్కి కొనసాగింపుగా సో 89వ అమెండ్మెంట్ 2003లో మరొకసారి అమెండ్మెంట్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏర్పాటు చేశారనమాట. అంటే సపరేట్గా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషను, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషను ఈ రెండింటిని కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. 89వ రాజ్యాంగ సవరణ 2003. దానికి ముందు అసలు వాళ్ళకి జాతీయ సంస్థను ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పింది 65 అనమాట. సో ఎగ్జామ్లో అడిగింది 65. ఓకేనా, ఇది రిఫరెన్స్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ క్వశ్చన్, ధ్రువసేన 2 తర్వాత రాజైన వ్యక్తి ఎవరు అని అడిగారంట. సో హూ ఇస్ ద సక్సెసర్ కింగ్ ఆఫ్టర్ ధ్రువసేన 2 అంటే కరగ్రహ 1. సో కరగ్రహ 1 అనే వ్యక్తి మనకి ధ్రువసేన తర్వాత రాజుగా అయ్యాడనమాట. వీళ్ళది మైత్రేక డైనాసిటీ అనమాట. మైత్రేక డైనాసిటీ అంటారు. సో ఈ మైత్రేక డైనాసిటీ అనేది మనకి వెస్టర్న్ ఇండియాలో ఉండేది. వెస్టర్న్ ఇండియాలో గుజరాత్, సౌరాష్ట్ర ఈ ప్రాంతాలని పరిపాలిస్తున్న వంశమే మైత్రేక డైనాసిటీ. సో కాంటెంపరీ టు హర్షవర్ధన. కాంటెంపరీ అంటే సమకాలికులు. సో హర్షవర్ధనుడు భూమి మీద ఉన్న కాలంలో సమకాలికులుగా ఈ మైత్రేక డైనాసిటీ అనేది ఉందన్నమాట. ఓకేనా, సో హర్షవర్ధనుడు కూతుర్నే ఈ ధ్రువసేన పెళ్లి చేసుకున్నారని కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్ 7th క్వశ్చన్, తఖ్త్ ఈ బహి అనే బుద్ధిస్ట్ మోనాస్ట్రీ. సో బుద్ధిస్ట్ మోనాస్ట్రీ దాని పేరు తఖ్త్ ఐ బహి. సో ఇది ఎక్కడుందని అడిగాడు. ఇది పాకిస్తాన్లో ఉంది. సో మోనాస్ట్రీ అంటే అర్థం ఏంటి అంటే మఠం అన్నమాట. మఠంని మోనాస్ట్రీ అంటారు. సో బౌద్ధుల మఠం ఎక్కడుంది అంటే తఖ్త్ ఈ బహి అనే మఠం పాకిస్తాన్లో ఉంది. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఫిజిక్స్కి సంబంధించి. సౌండ్ వేవ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ వేవ్. సౌండ్ వేవ్ అనేది ఏ రకమైన తరంగం అని అడిగాడు. ఇట్ ఈస్ అన్ లాంగిట్యూడినల్ వేవ్. సో మెకానికల్ వేవ్ అని కూడా చెప్పచ్చు. మెకానికల్ వేవ్స్ 2 భాగాలు, లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్. అణుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలుగా డివైడ్ చేస్తాం. సో లాంగిట్యూడినల్ వేవ్స్కి ఏం కావాలి, దే రిక్వైర్డ్ మీడియం. సో వాటికి మీడియం కావాలి. మీడియం ఉంటేనే అవి ట్రావెల్ అవుతాయి, మీడియం లేకపోతే ట్రావెల్ అవ్వవు. సో లైట్ వేవ్కి మీడియం అక్కర్లేదు, స్పేస్లో కూడా వెళ్ళగలదు. కానీ సౌండ్ వేవ్ స్పేస్లో వెళ్ళదు. అందుకే అంతరిక్షంలో పేలుళ్ళు, చంద్రుడి మీద రకరకాల పేలుళ్ళు, వేరే గ్రహాల మీద రకరకాల పేలుళ్ళు జరిగినప్పుడు మనకి భూమి మీదకి ఎందుకు వినపడట్లేదు అంటే బికాస్ అవి స్పేస్లో ఉన్నాయి, స్పేస్లో సౌండ్ ట్రావెల్ అవ్వదు. అందుకే అది భూమి మీదకి చేరి మన చెవులకి వినపడట్లేదు. ఓకేనా, కమింగ్ టు 9th క్వశ్చన్, 2025 రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీకి సంబంధించి బడ్జెట్ ఎలొకేషన్ ఎంత అని అడిగారు. సో ఇది నాకు వాళ్ళు ఎగ్జాక్ట్గా వాల్యూ చెప్పలేదు, నేను నెట్లో కొట్టి మీకు చదువుతున్నాను. ఓకేనా, సో 2,87,333.16 crores అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీకి సంబంధించి బడ్జెట్ అనమాట. సో ఇది నాకు ఐడియా లేదు ఫిగరు. సో రైట్ రాంగ్ మీరు చూడండి. ఓకేనా, ఇంత వాల్యూ నాకు ఎవరేమో అనిపించింది, కానీ కొట్టంగానే వచ్చింది ఇది అనమాట. కానీ కంపల్సరీగా ఆ రోడ్ ట్రాన్స్పోర్టేజ్కి బడ్జెట్లో ఎంత ఎలొకేషన్ చేశారని అడిగారంట. అదొకసారి మీరు గమనించండి. తర్వాత 10వ క్వశ్చన్, బాబూలాల్ గంధర్వ రిలేటెడ్ టు విచ్ ఇన్స్ట్రుమెంట్. బాబూలాల్ గంధర్వ అనే వ్యక్తి ఏ ఇన్స్ట్రుమెంట్కి ఇంపార్టెంట్ అని అడిగారు. సో బేలా బహార్, ఇది వైలెన్ లాగా ఉంటుంది అనమాట. ఈ బేలా బహార్ అనే ఇన్స్ట్రుమెంట్ని బాబూలాల్ గంధర్వ అనే వ్యక్తి ప్లే చేస్తూ ఉంటాడు. నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్లో కిందకి వెళ్తే ఉండేది చూడండి. ఓకేనా, తర్వాత 11వ క్వశ్చన్, ఫౌండర్ ఆఫ్ మౌఖరి డైనెస్టీ ఫౌండర్ ఎవరని అడిగారు. హరివర్మన్. ఓకేనా, హరివర్మన్. ఈ మౌఖరి డైనెస్టీ క్యాపిటల్ కనౌజ్లో ఉండిద్ది అనమాట. ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో
మనకి మౌఖరి డైనాసిటీ ఉండిద్ది. సో దాని రాజు ఫౌండర్ హరివర్మన్. తర్వాత 12వ క్వశ్చన్, ఉత్కల్ అంటే ఏంటి అని అడిగారు. సో కోస్టల్ రీజియన్ ఆఫ్ ఒడిషా. ఒడిషా తీరాన్ని ఉత్కల్ తీరం అని పిలుస్తుంటారు. బెంగాల్ తీరాన్ని వంగా తీరం అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా. తర్వాత 13వ క్వశ్చన్, హూ ఈజ్ అర్జిత్ సింగ్. అర్జిత్ సింగ్ ఎవరు అనే దాని మీద క్వశ్చన్ అడిగారంట. సింగరా, ప్లేయరా, ఇన్స్ట్రుమెంటా. సో ఇది అవార్డు బేస్డ్గా అడిగారంట. అవార్డు బేస్డ్ క్వశ్చన్ ఏదో అడిగారని చెప్పారు అర్జిత్ సింగ్ మీద. అది కూడా ఒకసారి చూడండి, రెఫర్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ 5-year ప్లాన్స్. పంచవర్ష ప్రణాళికల వలన ప్రయోజనం ఏంటి అని అడిగారంట. స్టేట్మెంట్ ఆధారంగా అడిగిన క్వశ్చన్. 14వ క్వశ్చన్. తర్వాత 15వ క్వశ్చన్, లోక్పాల్. లోక్పాల్ అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఏ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకున్నాం అని అడిగారంట. ఆన్సర్ స్వీడన్ అనమాట. స్వీడన్ ఇదొక స్టాట్యుటరీ యాంటీ కరప్షన్ బాడీ, అవినీతి నిరోధకంగా చట్టబద్ధంగా పనిచేస్తున్న సంస్థ. లోక్పాల్ అంటే సెంటర్లో ఉండిద్ది, లోకాయుక్త అంటే స్టేట్లో ఉండిద్ది. ఈ సంస్థకి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఎవరూ అతీతం కాదు. అన్యాయం, అవినీతి చేసిన ప్రతి వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టిద్ది, వాళ్ళ అన్యాయాలని అండగట్టిద్ది. ఓకేనా. లోక్పాల్ గుర్తుపెట్టుకోండి. అడాప్టర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే స్వీడన్ అనమాట. యాక్చువల్గా ఈ లోక్పాల్ అనే వ్యవస్థని స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకున్నాం. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి కదా, వాటిని మనం స్కాండినేవియన్ దేశాలు అంటాం. సో దాంట్లో ఫస్ట్ స్వీడన్ అనేది లోక్పాల్ని స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి మన ఇండియా తెచ్చుకుంది అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 16వ క్వశ్చన్, రీసెంట్లీ డిఆర్డిఓ టెస్ట్ డ్రోన్. రీసెంట్లీ డిఆర్డిఓ ఒక డ్రోన్ని టెస్ట్ చేసింది. దాని పేరేంటి? అభ్యాస్. అది ఏ టెక్నాలజీ మీద పనిచేసింది? హీట్ అనే టెక్నాలజీ మీద పనిచేసింది. వాట్ డస్ దట్ మీన్? హీట్ అంటే హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్. హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ హీట్ అంటే అదనమాట. సో ఆ టెక్నాలజీని కలిగి పనిచేస్తున్న డ్రోన్ పేరు అభ్యాస్. ఓకేనా. సో నెక్స్ట్ 17వ క్వశ్చన్, మలబార్ అండ్ కొంకణి తీరాలు ఉండే ప్రాంతం ఏంటి అని అడిగాడు. అంటే ఎటువైపు ఉంటాయి అని అడిగాడు. సో కేరళ, మలబార్ తీరాన్ని మనం కేరళలో చూడొచ్చు. సో మహారాష్ట్ర తీరాన్ని ముంబై లేదా మహారాష్ట్ర తీరాన్ని కొంకణి తీరం అంటారు. ఇవి రెండు వెస్ట్ కోస్టల్ లైన్. సో పశ్చిమ తీరం వైపు మనకు కనపడుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇది ఇండియన్ మ్యాప్గా మనం తీసుకుంటే పశ్చిమ తీరం వైపు కొంకణ్ అంటే మహారాష్ట్ర, కనరా అంటే కర్ణాటక, మలబార్ అంటే కేరళ. ఇప్పుడు తూర్పు తీరంలో కోరమాండల్ అంటే తమిళనాడు, కోస్తా అంటే ఏపీ, ఉత్కల్ అంటే ఒడిషా, వంగా తీరం వెస్ట్ బెంగాల్ అనమాట. తూర్పు తీరం, పశ్చిమ వైపు తీరాల గురించి అడిగాడు అనమాట. ఓకేనా. సో ఇవి కాకుండా బడ్జెట్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం బడ్జెట్లో ఒకటి మాట్లాడుకున్నాం. కంప్యూటర్ నుంచి ఒక 4-5 క్వశ్చన్స్. ఇవి 10th ఆగస్ట్ 10 జూన్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. వీటిని ఒకసారి బాగా అనాలిసిస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అనేది ఒక ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో ఇలాగే ప్రతి షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని మళ్ళీ చదువుతున్నాను. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే థంబ్నైల్లో పెడతాను. అన్ని పార్ట్స్ వస్తూ ఉంటాయి, నెంబర్స్ అన్ని. వాటిని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది. సో కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్.